హాయ్. నువ్వు ఇన్ని రోజులు హిందీ చెప్తావని అనుకోలేదు. ఓ నాకు కొంచెం కొంచెం హిందీ వచ్చు, తర్వాత ఫార్మల్ కంతా మాట్లాడవచ్చు. ఈ రోజు నాకు స్కూల్లో ఒక మీటింగే కదా, నాకు తెలుసు. నువ్వు ఈసారి స్కూల్ ఫెస్టివల్కి రెఫరీ. అదే కదా, స్కూల్కి ఒక రెఫ్, వోకలిస్ట్, క్లాస్ టాపర్. ఓ ఇదంతా నేను చూసినప్పటికీ ఒక వేస్ట్. లేదు లేదు, నాకు చాలా భయమే. నువ్వు సూపర్గా అన్నింటి మేనేజ్ చేసి మెచ్యూరిటీగా ఉన్నావు. లేదు లేదు, నేను అలానే సింపుల్ గా ఉన్నాను. ఊరికే నేను ఆట పట్టిస్తున్నాను. ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా. ఈసారి బ్యాండ్ షో లేదు కాబట్టి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓ అర్థమైంది అర్థమైంది. ఇదే మీ ఒక ఫస్ట్ పార్టిసిపెంట్స్ కదా. అందులో నా ఫ్రెండ్ ఉంది, తన పేరు రోషిని. హే హాయ్ సుమన్. దిస్ ఇస్ మై ఫ్రెండ్ రోషిని. మీట్ మిర్తిగా నీతో పాటు ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఓ హాయ్. అన్ని ఫెస్టివల్ కి నేనే గెలుస్తాను, కానీ నువ్వు సెకండ్ రావడానికైనా ట్రై చేయి. ఆల్ ద బెస్ట్. తర్వాత కలుద్దాం. రా. పద. బాయ్. నువ్వు ఎంత లేట్ చేసావు తెలుసా? రా త్వరగా పోదాం. స్మైల్. ఆ అబ్బాయిని కలిసి 2 రోజులే అవుతుంది, అప్పుడే అబ్బాయి కోసం ఫీల్ అవుతున్నావా? నీకు ఇదంతా అర్థం కాదు. ఎందుకు తెలీదు? సుమంత్ రోషన్ ఫ్రెండే పాపా. రోషను అదే చెప్తున్నాడు. నేను వెతికి చూశాను. జస్ట్ ఫర్ ఫ్రెండా. తనకి సుమంత్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు కలిశారంటే నాకేం కావాలి పిన్ని? చీమిని, నీ వయసులో అంతా సైన్స్లో ఎలా టాపర్ అవ్వాలా అనుకుంటూ ఉండేదాన్ని. నా క్రష్ ఎవరంటే టింటిన్, కార్టూన్ క్యారెక్టర్ టింటిన్. నీ లైఫ్ బోరుగా ఉందని నా లైఫ్ కూడా బోరుగా ఉండాలని కోరుకుంటున్నావా? రోషన్ పిక్చర్ కి 300-400 లైక్లు వస్తాయి తెలుసా నీకు? నేను దాంతో పోల్చుకోలేను. అరే ఉండని, నాలాంటి బోర్ లైఫ్ స్టైల్లోనే ఉండు. ఏమైంది? వేస్ట్ అడ్వైస్ అంతా నాకు ఇవ్వద్దు. అడ్వైస్ అంతా నువ్వే ఇస్తావు. రోషన్కి ఫ్యాషన్ షో గెలిచేసి వస్తావు కదా, అప్పుడు నాకు ఒక ఐస్ క్రీమ్ కొనియాలి, ఓకేనా? స్మైల్. త్వరగా ఐస్ క్రీమ్ కానిచ్చు, నాకు ఒక షూట్ ఉంది. ఏమైంది? షూట్ సంగతి ఏంటి? తిను మనతో ఉండని. తనకు ఫ్యాషన్ షో ఉంది, తను ఏమైనా నేర్చుకుంటుంది. ఓ షిట్, ఇక్కడ ఏమీ సరిలేదు. మన బుక్ చేసిన మోడల్ లాస్ట్ మినిట్ లో బ్యాక్అవుట్ అయింది. మిస్టర్ రాయ్ లాస్ట్ మినిట్ లో ఒక మోడల్ ని పంపించారు. స్టైలిష్ ఎవరు? ఇక్కడంతా ఇలా చేశారు. నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ లా కనిపిస్తున్నానా? హాయ్. హాయ్. ఓ ఇదంతా తమరి ప్లానా? లేదు, యాక్చువల్లీ మిస్టర్ రాయ్ ఇలాగే కావాలన్నారు. వాట్ రబిష్. నేనొక జూనియర్ ఆర్టిస్ట్ లా ఉన్నానా? లేదు మ్యామ్. నేను ఎంత ఎస్టాబ్లిష్ గా పాపులర్ గా ఉన్నానో నీకు తెలుసా? నీ ఇష్టానికి వేస్తే నాకు సెట్ అవుతుందా? లేదు, అదేంటంటే నాకు తెలుసు నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నావనేది. బట్ యు నో వాట్, కీప్ మీ ప్రొఫెషనల్. నేను ప్రొఫెషనల్గానే చెప్తున్నాను. ప్లీజ్ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారా? నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఈ పాటికి షూట్ నుంచి వెళ్ళిపోయి ఉండేవారు. నేనెవరో నీకు తెలుసా? ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చానో నీకు తెలుసా? ఇలాంటి చీప్ కాస్ట్యూమ్స్ నాకు ఇస్తున్నా? నేను ఇక్కడ దానం చేయడానికి వచ్చానా? ఏం చేస్తున్నా? మీ యొక్క వీడియో తీస్తున్నాను. ఇప్పుడే అది డిలీట్ చేయి. ఈ వీడియో మీ ఫ్యాన్స్ లీక్ అయిందంటే వాళ్ళకి అర్థమవుతుంది నువ్వెంత మోసగత్తివని. క్లాస్లెస్. ఏవో దాన ధర్మాల గురించి మీరు మాట్లాడుతున్నారు. నేనేం అనుకోలేదు ఆమె బాధపడేటట్టు మాట్లాడాలని, కానీ ఆమె అలా ప్రవర్తించింది. నేను అనుకున్నా నిన్నటి తీసుకెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడేమనుకుంటున్నానంటే నీ వల్లే ప్రాబ్లం సాల్వ్ అయింది. ఓ అప్పుడు ఈ సంతోషం నాకు కొంచెం వైన్ ఇస్తావా? అరే వైనా? నీ సైజ్ ఎంత? ఇంత మాటలు చెప్తున్నావు. నేను ఇక్కడ ఉంటే కదా, నేను పెద్దదాన్ని అవ్వంగానే ఫారెన్కి వెళ్ళిపోతాను చదువుకోవటానికి. వెళ్ళిపోతావా? అవును, ఇక్కడెవరుంటారు? ఐ వాంట్ గో అబ్రాడ్. మీకేమైంది? ఏం మూవీ చూద్దాం ఇవాళ? నాకు అమ్మమ్మలాగా పాత సినిమాలు చూడాలంటే చాలా ఇష్టం పిన్ని. నేను మీ అమ్మమ్మనా? నేను నీ హాట్ పిన్నిని. పదా. ఇలా చూడు,
నైట్ అంతా మూవీ చూపించి తన చెడపొద్దు. అమ్మ నేను కూడా మ్యాథ్స్ బుక్ లోపల కామిక్స్ పెట్టి చదివేదాన్ని, స్కూల్ కట్ చేసి మూవీస్కి వెళ్ళేదాన్ని. అందుకనే నువ్వు ఇలా ఉన్నావు. ఇంతవరకు నీ వల్ల ఏమి చేయలేకపోతున్నావు. అమ్మ నేను చెప్పేది విను. నా బ్రాండ్తో ఫస్ట్ షోరూమ్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వే వచ్చి ఓపెన్ చేయాలి. అప్పుడు ప్రెస్తో అబద్ధాలు చెప్తావు కదా, చిన్నప్పటి నుంచి నేనే తనని చాలా ఇన్స్పైర్ చేశానని కదా. నీ అల్లరితనాన్ని పక్కన పెట్టు. నువ్వు ఇప్పుడు చాలా పెద్దదాని అయిపోయావు. ఇది విను, నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నా మా దగ్గర హలో, నాకు వినిపించట్లేదు. హలో హలో హలో. టూ మచ్గా చేస్తున్నావు. షటప్. ఈరోజు నేనే స్టైలిష్ని. నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వు నాతో వస్తావా? నువ్వేమైనా హాస్పిటల్కి వెళ్ళి సూదేసుకోబోతున్నావా? నన్ను పిలుస్తున్నావు. ఇది నీకు ఫస్ట్ డేట్. అనుకోకుండా కలలో పడింది టుంప ఆంటీ పైనుంచి. మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాను. సరే, ఈ రోనో కూడా దీప్ లాగా టాక్సిక్గా ఉంటే ఆ అబ్బాయి జెన్యూన్. రిలాక్స్. తను జెన్యూనా? రిలాక్స్ ఏం చెప్తున్నావు తల్లి? ఎన్నో రోజుల నుంచి కలకట్టాలోనే ఉన్నా ఇలాంటి ప్లేస్కి నేను వచ్చిందే లేదు. నాకు చాలా చీసీగా ఉండేది. నేను కాదు, టీవీలోనే చూశాను. నీకు తెలుసా, ఒక టైం తర్వాత చీజీగా కన్వెన్షనల్గా ఉండేది బాగానే ఉంటుంది. ఐ నో రైట్. నేను సింగిలే. నేను లవ్ చేశానంటే ఇది సినిమాటిక్గానే ఉంటుంది. ఇవన్నీ మీ అక్క కూతురు ఐడియానే కదా. ఆ పాప నాకు వాట్సాప్లో చాలా టెక్స్టులు పంపించింది. మన మధ్య ఏమైనా జరిగిందంటే 50% క్రెడిట్ తనదే. నేను ఒప్పుకుంటాను. ఈ కొన్ని రోజుల్లోనే నా లైఫ్ చాలా మార్చేసింది తను. తను వెళ్ళిపోతే చాలా మిస్ చేస్తావు కదా. నీ చేయి పట్టుకున్నాడా? నీకు సిగ్గుగా అనిపించలేదు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే బ్రో, ఇంక నుంచి అతన్నే చిన్నాన్న అని పిలుస్తాను. ఓ అలాగంతా ఏం చేయకు. ఇంట్లో ఎవరికైనా తెలిస్తే వెంటనే పెళ్ళి అంటారు. బై ద వే, సుమన్ ఈరోజు మెసేజ్ పెట్టిండు. పోయినసారి ఆ రోషిని చేసిన దానికి సారీ అని పెట్టిండు. సుమన్, నువ్వు ఇప్పుడు ఐస్ లాగా మెల్ట్ చెప్పుంటావే ఇట్స్ ఓకే అని. నో, 2 hours తర్వాత నేను రిప్లై ఇచ్చాను. అది స్మైలీయే పెట్టాను. నేను బాగానే ట్రైన్ చేశాను. కరెక్టే కదా? నేను మీ విషయం అదే చెప్పాలనుకున్నాను. నేను నిన్ను నీలాగా. అమ్మా నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి వెళుతున్నావు? ఈరోజు అసలు డాక్టర్ అపాయింట్మెంట్ లేదు. పాపని తీసుకొస్తాను. ఇక్కడ చూడు, అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు కదా. తన పిన్నితో బాగానే ఉంది కదా. తను ఇక్కడ తీసుకువచ్చేది అంత ఇంపార్టెంటా? నాకు నయం అవడానికి ఇంకా చాలా రోజులు పడుతుంది. అంతవరకు మినీ తనే చూసుకుంటుందా? ఏదైనా నేనెప్పుడూ అమ్మలా దానికి ఏమీ చేయలేదు. అట్లీస్ట్ ఇదైనా నేను చేస్తాను. బయలుదేరుతున్నాను.